ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం గ్రహాల స్థితి అనేది చాలా వేగంగా మారుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితి చాలా వరకు అంటే ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళకి కొంచెం పరిస్థితులు మెరుగుపడుతున్నాయనే ప్రస్తావన మనం ఆ మెరుగుపడుతున్నాయనే ఒక ఆశ అనేది కుంభరాశి వారికి కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఏడాడైతే నవంబర్ 4వ తేదీన శని వక్రత్యాగాన్ని పొంది ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి ఫార్వర్డ్ మోషన్లో ఆయన సంచరిస్తున్నాడో అప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి దీర్ఘకాలికంగా ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, దీర్ఘకాలికంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నిటి నుంచి కూడా ఒక్కొక్కటిగా ఆ సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోతున్న సందర్భాలు మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. గ్రహస్థితి మారినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి అంటే శని ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో అక్కడ రాహు సంచారం చేస్తున్నాడు. ఆ రాహు గురువు ఇంట్లో ఉన్నాడు. రాహు మీకు సమృద్ధిగా డబ్బులైతే ఇస్తాడు, కానీ రాహు మాయాగ్రహంగా కూడా ఆయన పేరుగాంచాడు జ్యోతిష శాస్త్రంలో. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాహు అనే గ్రహం ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బందులు కలుగజేయడానికి, మీ మీద మీ కుటుంబ వాతావరణం, మీ కుటుంబ సభ్యుల యొక్క ఈర్ష్యాద్వేషాలు పెరిగిపోవడానికి, కుటుంబ సభ్యులతో వైరుధ్యాలు పెరిగిపోవటానికి, విద్వేషాలు పెరిగిపోవటానికి, ఇదన్నిటికీ కూడా ఖచ్చితంగా కారణం అవుతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీనికి తోడు జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. శని అక్కడ రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఎంతో కొంత శ్రమ పెడతాడు. అంటే మీరు కష్టపడితేనే ఆయన డబ్బులు ఇస్తాడు, కష్టపడి పని చేస్తేనే ఆయన ప్రతిఫలం చూపిస్తాడు తప్పించి మీరేదో కాళ్ళు ముడుచు కూర్చుని నాకు ఏలినాడు శని భగవానుడు రుజుమార్గంలోకి వచ్చేసాడు, ఒక్కరి నుంచి బయటకు వచ్చేసాడు అని మీరు కాళ్ళు మూడ్చు కూర్చుంటే కనుక పని జరగదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కష్టపడి పని చేయాలి. అందులో ఎలాంటి మొహమాటం లేదు, అందులో ఎలాంటి సందేహం లేదు. కష్టపడి పని చేయాలి, 24 గంటలు పని చేయాలి. పని చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు. ఆయన ఏదో విధంగా మీకు మానసిక బలాన్ని పెంచుతాడు, మానసిక ధైర్యాన్ని ఇస్తాడు. మానసికంగా మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, ఎంత బాధలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏదో విధంగా మనం సాధించాలి, ఏదో విధంగా మనం ప్రూవ్ చేసుకోవాలన్న రకమైన గుండె ధైర్యంతో మిమ్మల్ని నడిపిస్తాడన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ గుండె ధైర్యంతోనే కుంభరాశికి చెందిన జాతకులు చాలా వరకు సమస్యల నుంచి వాళ్ళు దాటేయటం, చాలా వరకు సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ప్రస్తుతం జన్మరాశిలోనే శుక్రుడు సంచారం జరుగుతుంది. అంటే 7వ తేదీ నుంచి శుక్రుడు జన్మరాశిలోకి వస్తున్నాడు. ఇది ఒక విధంగా శుభ పరిణామమే కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే శుక్రుడు అంటేనే సుఖాలని అందించేవాడు, అందువల్ల డబ్బులు బాగా అందించేవాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి మీకు సుఖ సంతోషాలు సొంతం అవుతాయి. అలాగే లగ్జరీస్ మీద మీ దృష్టి వెళుతుంది. అలాగే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, మిల్క్ కానీ, లేకపోతే ఆభరణాలు కానీ, సినిమా టీవీ కళారంగాల వారికి కానీ, టెక్స్టైల్ రంగాల్లో ఉండే వారికి కానీ చాలా అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని
గమనించాలి. వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త ఆదాయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే శుక్రుడైతే మీకు ఉన్నాడు. అయితే ఇక్కడ కుజుడి యొక్క పరిస్థితిని కూడా మనం బేరీజు వేసుకోవాలి. కుజుడు స్థితి ఈ కుంభరాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. అందువల్ల ఈ కుజుడు వీళ్ళకి వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో విధంగా ఆయన మీకు ఖర్చులు పెరిగిపోవటం, మీ మీద ఈర్ష్యాద్వేషాలు పెరిగిపోవటం, మీ మీద ద్వేషం పెంచేసుకోవటం, అందరూ మీ బంధువులు కానీ మిత్రులు కానీ మీ మీద ద్వేషం పెంచుకోవటం, మిమ్మల్ని ఏదో విధంగా దూరం పెట్టడం, మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలనుకోవటం, దీనికి తోడు మీకు ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటం. ముఖ్యంగా ఈ కుజుడికి సంబంధించిన సమస్యలు, ఆరోగ్య సమస్యలన్నీ మిమ్మల్ని వెంటాడి వేధించటం, ఇవన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఆరోగ్యపరంగా మాత్రం కుంభరాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి అటు కుజుడిని ఇటు రవిని కూడా మీరు ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల అంగారక స్తోత్ర జపాన్ని నిత్యము చేస్తూ ఉండండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు నిత్యము పఠిస్తూ ఉండండి. అలాగే సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయాన్ని, సూర్య అష్టకాలని కూడా మీరు నిత్యము చేయటం వల్ల చాలా వరకు ఈ అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. డబ్బులు ఉంటాయి, ఆదాయం ఉంటుంది, కాకపోతే అనుభవించడానికి మీకు ఇక్కడ ఆరోగ్యం ఉండదు. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం శారీరకంగా కొంచెం బలహీనపడే అవకాశాలు ఉంటాయి. అలాగే శ్వాసకోశ సంబంధమైన సమస్యలు కానీ, ఈ సైనస్కి సంబంధించిన సమస్యలు కానీ, ఈ గొంతుకు సంబంధించిన సమస్యలు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ, ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు కానీ మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, కొత్త వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడతాయి, సంబంధాలు ఏర్పడతాయి. వాళ్ళందరితో కూడా మీరు సానుకూలంగా వ్యవహరించడం మంచిది. అనవసరమైన హామీలు ఇవ్వకండి, అనవసరమైన షూరిటీల మీద సంతకాలు పెట్టకండి, జామీలు ఇవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో అలా కనుక వస్తే కనుక భవిష్యత్తులో అవి మీకు గుదిబండగా మారుతాయి, గుదిబండగా చుట్టుకుంటాయి, మీ నెత్తికి చుట్టుకుంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి దీంతోపాటు వీళ్ళకి అష్టమంలో కేతువు కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి అష్టమంలో కేతువు కూడా ఖచ్చితంగా మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాడు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. అపమృత్యు దోషాన్ని నివారించుకోవడానికి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, అపమృత్యు దోషాన్ని నివారించుకోవడానికి రోజు శివార్చన చేయండి. మృత్యుంజయ మహామంత్రాన్ని మీరు రోజు పఠించండి. దానివల్ల అకస్మాత్తుగా మరణం సంభవించే అవకాశాలు తగ్గుతాయన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా సుశిక్షితులైన పండితుల చేత మీరు పరిశీలన చేయించుకుని అక్కడున్న గ్రహస్థితిని బట్టి, ఇప్పుడు నడుస్తున్న గోచార పరిస్థితిని బట్టి మీ పరిస్థితుల్ని అంచనా వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.